రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పి హనుమంతరావు. ఉద్యోగాలు రావాలన్నా ప్రమోషన్లు కావాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడారు. ఇక వచ్చేదాకా కూడా కాంగ్రెస్ లో ఉంటానని హాట్ కామెంట్ చేశారు విహెచ్. దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని, మోడీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. మోడీకి ఓటు వేస్తే ఆదాని ఎమ్మెల్యేకు వేసినట్లేనని అన్నారు. బీసీలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు విహెచ్. సమస్య కాదు, ఇది సామాజిక న్యాయం. దీని మీద నేను పోరాడుతా అని చెప్పిన తర్వాత అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. అంటే ఇలాంటి ఆలోచన వాళ్ళ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ కూడా వచ్చింది. ఎందుకంటే నేను 1979-80లో ఎప్పుడైతే 1990లో నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నేను అడిగిన ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూట్ చేయాలి అని అడిగితే అకార్డింగ్ టు ది సోషల్ జస్టిస్ అన్నారు. అప్పుడు 23 జిల్లాలు ఉంటే సగానికి బడుగు బలైన వర్గాలకు ఇస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇదే నిజమైన న్యాయం అన్నాడు. అదే కోవకు చెందినటువంటి, అదే బ్లడ్ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా అదే భాష మాట్లాడుతున్నాడు. కానీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు 3 సార్లు రిప్రజెంట్ చేసిన క్యాస్ట్ వైజ్